అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఈ రోజుకి ఆ లిస్టులో పాప్ సింగర్ స్మిత గారు కూడా చేరారు. వాస్తవానికి టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారి వీడియోల చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. మొదట ఆయన డీప్ ఫేక్ అన్నారు, తర్వాత కొన్ని మాత్రమే ఫేక్ అన్నారు, కొన్ని నిజము, కొన్ని ఎడిటెడ్ అన్నారు. సరే, వాళ్ళ వేలో వాళ్ళు ఏదో సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గ్యాగ్ ఆర్డర్ అన్నారు, ఆ వీడియోలు షేర్ చేయొద్దు అన్నారు. సరే, ఆ గ్యాగ్ ఆర్డర్ ఏందో ఏమో తెలియదు. ఫైనల్గా ఈరోజు మండలిలో వైసీపీ కానీ వాయిదా తీర్మానం ఇచ్చింది, ఆయనను తొలగించాలి టీటీడీ చైర్మన్ గారు. ఇదంతా జరిగేటప్పుడు స్మిత గారు ఓ బ్రహ్మాండంగా ఒక ఫ్లెక్స్ లాగా ఒక పోస్టర్ డిజైన్ చేసి ఏవేవో చాలా రాసుకుంటూ వచ్చారు. వీఆర్ విత్ బిఆర్ నాయుడు అని చెప్పి ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు, ఆయన నిజం కోసం ఉన్నారు, నిజం కోసం నిలబడితే అబద్ధాలతో ఆయన మీదకు దాడికి వస్తున్నారు, ఏంటంటో రాసుకుంటూ వచ్చారు. సరే, ఇక్కడ ఒక పాప్ సింగర్గా ఆమె అంటే ప్రొఫెషన్కి ఏమాత్రం సంబంధం లేనిది అయినా కూడా ఒక అభిప్రాయం చెప్పొద్దా అంటే ఏ అంశం మీదైనా అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుంది. బట్ చెప్పిన అభిప్రాయం మీద స్టాండ్ అవ్వగలిగితే దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉంటుంది. ఏదో బ్రహ్మాండంగా ఒక పోస్టర్ వీఆర్ విత్ బిఆర్ నాయుడు అన్నారు. నెటిజన్స్ నుంచి తీవ్రమైనటువంటి నెగటివ్ వచ్చింది, తీవ్రమైనటువంటి నెగటివ్ రిప్లైలు వచ్చాయి. ఇంకా ఈయన ఫోటో పెట్టి ఆమె పాట పెట్టి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల అని ఆ పాట, ఈ పోస్టర్లు, ఈ ఫోటోలు ఫుల్గా చక్కర్లు కొట్టాయి. ఇందులో కులం కోణం వచ్చా రకరకాలుగా ఎవరైనా అడుగుతారు కదా. బేసిక్గా ఈ వీడియోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళే దీన్ని సమర్థించుకునేకి ఎక్కడ ఒక ట్వీట్ వేయలే, ఒక మీడియా సమావేశం లేదు, ఒక మాట లేదు. అటువంటి తానొచ్చి వీఆర్ విత్ నిజము ధర్మము అని మాట్లాడితే ఎవరు తనకు మద్దతుగా నిలబడతారు ఇలాంటి విషయాలలో? దెబ్బకు ట్వీట్ డిలీట్ చేసుకున్నారు. అఫ్కోర్స్ తనకి ఆ చైర్మన్ గారితోటి బలమైన కన్విక్షన్ ఉంది, అంటే వాళ్ళకి ఆ క్లోజ్నెస్ ఉంది. ఈవెన్ తాను కూడా నిజం విత్ స్మిత అని ఒక ప్రోగ్రామ్ చేశారు కదా, ఆ సోనీ లైవ్ ఓటీటీ కోసం దాదాపు 10 ఎపిసోడ్లు ఏమో చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ చిరంజీవి గారితో, తర్వాత చంద్రబాబు గారితో చేసినట్లున్నారు. ఈ ప్రోగ్రాములని ఇదంతా కనుక ఆమె స్టూడియో సెటప్ ఇదంతా వాడుకున్నది చేసుకున్నది ఈ టీటీడీ చైర్మన్ గారి సొంత టీవీ ఛానల్ ఆఫీస్లోనే చేసుకున్నారు. సో వాళ్ళకి ఆ పరిచయాలు, ఆ బలమైన కన్విక్షన్ ఉండొచ్చు. ఆ బలమైన కన్విక్షన్ నుంచి తనకు మద్దతుగా ఒక ట్వీట్ చేసి ఉండొచ్చు. చేయాలా లేదా అన్నది ఆమె ఇష్టం. చేసిన తర్వాత దాని మీద నిలబడాలి కదా. మళ్ళీ ఆ ట్వీట్ డిలీట్ చేసుకున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఇక్కడ విషయం ఏంటి అన్నది పూర్తిగా తెలిసి లేకుండా తెలియక లేదు, ఏదో పాప్ సింగర్ స్మిత చెప్పింది కాబట్టి కొన్ని నిజాలు ఎడిటెడ్గాను లేదా కొన్ని నిజాలు అబద్ధాలుగానో మారిపోతాయి. అనవసరమైన కాంట్రవర్సీస్లో వేలు పెట్టేసి మళ్ళీ వేలు పెట్టిన తర్వాత అబ్బా కాలిందని చెప్పి దానికి మందు రాసుకోవాలని చెప్పి ఆ ట్వీట్ డిలీట్ చేయడం అంటే ఏం ప్రయోజనం? అంటే అటువంటప్పుడు మన ట్వీట్లకి దీనికి అంటే ఏం విశ్వసనీయత ఉంటుంది, ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? అనవసరమైన వివాదాల్లో వేలు పెట్టడం ఎందుకు? మళ్ళీ కాలిందని చెప్పి చెయ్యి వెనక్కి తీసుకోవడం ఎందుకు?